ప్రజలకి సమాచారం తెలియచేయడం మీడియా యొక్క ధర్మం. ఆ సమాచారాన్ని వక్రీకరించి మనకు కావాల్సిన వాళ్ళని పొగుడుకుంటూ అవతల వాళ్ళని దొంగలు చేయడానికి వార్తని చంపేస్తే లేకపోతే వార్తని వక్రీకరిస్తేనే అసలు విషయం అర్థం కాదు. దాంట్లో రాజకీయ కోణమే చూస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. వీళ్ళ ఉచితాలకి, వీళ్ళ అనాలోచిత ధోరణులకి, వీళ్ళ ప్లానింగ్ వైఫల్యానికి, వీళ్ళు చేసే అప్పులకి, ఆ సంస్థల ద్వారా చేసే అప్పులకి, వీటితో సర్వనాశనం అయిపోతుంది. కరెంటు కోతలు ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి కదా. మొన్న ఒక రైతుది బయట కూడా మనం తుళ్ళూరుకి సంబంధించినటువంటి రైతు వాస్తవంగా వేరే వీడియో కోసం చేసాం. అమరావతిలో రైతులు తిరగబడుతున్నారు. కానీ దాంట్లో అతను ఏం చెప్తున్నాడు, రాజధాని ప్రాంతంలో రోజుకి 4 సార్లు కరెంటు కోత. ఎస్, ఇప్పుడు మనం కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఉన్నట్టుండి కరెంటు పోవడం అనేటువంటిది అనేక సార్లు జరుగుతుంది. గంటలు 2 గంటలు 3 గంటలు పోతున్న సందర్భం కూడా. అదేమంటే సమాధానం చెప్పేవాడే ఉండడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. అదొక విచిత్రమైన పరిస్థితి. అదే సందర్భంలో బిల్లులు చూస్తే దూల తీరిపోయే బిల్లులు, వాడేది ఇంత, బిల్లు ఇంత. దానికి కారణాలు ఏంటి అంటే నిర్వహణ లోపం. తక్కువకు వచ్చే కరెంట్ కళ్ళెదురుగుండా కనబడుతున్నా అది తీసుకోకుండా పీక్ అవర్స్ అని చెప్పేసేసి మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర పవర్లు తీసుకుంటే ఎదురయ్యే సమస్యలు ఇవి అన్నీ కూడా. ఇట్లాంటి వాటికి రేటింగ్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. వాస్తవం ఏంటి అనేది తేల్చేటటువంటి రేటింగ్లు ఇస్తుంది. ఇప్పుడు తాజాగా చూస్తే డెస్కామ్ల గ్రేడింగ్ పడిపోయిందంటూ దీన్ని కాస్త వక్రీకరించి రాసుకొచ్చింది. జగన్ హయాంలో నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది అన్నట్టు. ఆర్థిక నిర్వహణలో అస్తవ్యస్తం గ్రేడింగ్ను విడుదల చేసిన కేంద్రం 2022-23లో జగన్ ప్రభుత్వమే కదా ఉంది. అప్పుడు 47.8 ర్యాంక్ ఉంటే ఇప్పుడు 19.5కి పడిపోతే ఎవరికి తప్పు? అలాగే ఇది ఏపీడీసీఎల్లో, సిపిడిసిఎల్లో 45.1 అప్పుడు బి గ్రేడ్ ఉంటే ఇప్పుడు 31.5కి C2 స్టార్కి పడిపోతే ఎవరికి తప్పు? ఈపీడీసీఎల్ 71.2 అప్పుడు ఉంటే ఏ గ్రేడ్లో ఉంటే 23-24కి వచ్చేటికి 65.1 A4 స్టార్. ఎవరికి తప్పు అవుతుంది ఇక్కడ? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాన్ని గత ప్రభుత్వం మీదనే దోస్తుంది. లేదా లాస్ట్ ప్రభుత్వం ఎండింగ్లో 23-24 అంటే ఏంటి, ఎండింగ్ అవుతుంది కరెక్ట్గా. ఆ టైంలో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు పోనీ ఏమన్నా సిస్టంలో సెట్ అయ్యి ఉందా? లేదు. కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయి, బిల్లులు ఎందుకు అదిరిపోతున్నాయి అంటే లేదు. నిజంగా రాయాలంటే అసలు నిర్వహణ ఎక్కడ లోపం వస్తుంది, ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగితే చెప్తారు, ఆర్గనైజేషన్ అడిగితే చెప్తారు. వాళ్ళని అడిగి తెలుసుకుని వార్తలు రాసేది ఇదివరకటి జర్నలిజం. ఇప్పుడు ఫెయిల్యూర్ని జగన్ మీదకి తోసేయాలి, సక్సెస్ని బాబుకి రాసి ఇచ్చేయాలి. ఇది నేటి జర్నలిజం.